హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో-ట్రేడర్ తెలుగు ఛానల్. సో నేను ప్రౌడ్గా చెప్పుకోవచ్చేమో, ఓకే, నేను నా వీడియో ఒక్కసారి ప్లే చేసుకుని ఒకసారి చూస్తే, అంటే ఎక్కువ మంది లేరు కాబట్టి వాట్ ఎవర్ ద రీజన్, బట్ ఇది ఫ్యూచర్లో ఎవరైనా వింటే వాళ్ళు ఒకసారి నిన్న చేసిన వీడియో, అంటే 7th of October నేను చేసిన వీడియో చూస్తే, so they'll be understanding, okay, what was my prediction yesterday. అండ్ బ్యాంగ్ ఆన్, యాక్చువల్గా అంటే బ్యాంగ్ ఆన్ అంటే ఎగ్జాక్ట్గా అని చెప్పచ్చు ఫ్రెండ్స్. సో ప్రాబ్లీ ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత యాక్యురేట్గా నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ మంది చెప్పుంటారు ఇండియాలో, మొత్తం ఎంటైర్ కంట్రీలో. ఎందుకంటే నేను నిన్న స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను, ఎలాంటి సెల్లింగ్ వచ్చినా ఇవాళ గ్రీన్లో క్లోజ్ అవుద్ది, నిఫ్టీ బ్యాంక్ 500+ క్లోజ్ అవుతుంది కన్ఫామ్, నిఫ్టీ 200+. ఇది నేను బ్యాంగ్ ఆన్ చెప్పాను నిన్న. అండ్ నిన్న ఉన్న ప్యానిక్కి నిన్న థర్స్డే చాలామందిని చంపేశారు, ఫ్రైడే మిగతా వాళ్ళని చంపేశారు, మండే 200% బౌన్స్ అనుకున్నా కూడా నిన్న వచ్చిన సెల్లింగ్కి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది కొన్ని పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయారు. బట్ ఇవాళ చూసారు, ట్యూస్డే బౌన్స్ వచ్చింది కూడా, సెల్ ఆఫ్ అనుకున్నారు యాక్చువల్గా చాలామంది, కానీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక్కసారి ఆర్డర్స్ అన్నీ తీసేసిన తర్వాత ఫ్రెండ్స్ సిస్టంలోంచి ఎవడు సెల్ చేసేది, ఇంకా సెల్ చేస్తే బై చేయడానికి ఎవడన్నా ఉండాలి కదా. సో ఈవేళ ఎవడో డేర్ కూడా చేయలేదు. ఈవేళ ఇండియాలో ఎలాంటి ఇన్వెస్టర్ కూడా సైడ్ లైన్స్లో ఉన్నాడు, ఇంక్లూడింగ్ ఫండ్ మేనేజర్స్ కూడా. అంటే చూడండి, సో మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కూడా సైడ్ లైన్స్లో ఉన్నారు. ఎందుకు తెలుసా, ఇలాంటి సిచ్యువేషన్లో ఏదన్నా వాళ్ళ ఫండ్లో ఒక 10-20% లెగిసిందనుకోండి, వాళ్ళు మళ్ళీ సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు మీటింగ్స్లో సంజయ్షీలు చెప్పుకోవాలన్నమాట. సో ఎవడో కూడా డేర్ కూడా చేయలే. కానీ డిఏఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇన్స్టిట్యూషన్స్ ఉంటారు కదా, కొన్ని బ్యాంక్స్ అవ్వచ్చు, ఓకే, స్పెసిఫిక్గా వాళ్ళ మట్టికి చాలా చాలా నమ్మారు. అండ్ ఎఫ్ఐ సెల్లింగ్ నేను చూడలేదు ఇంకా డేటా, ఈవేళ ఖచ్చితంగా తగ్గి ఉంటుంది. ఎందుకంటే చైనా ఇంపాక్ట్ ఏదైనా సోది చెప్పారు కదా మనకి, ఆ సోది ఏమన్నారంటే లేదు చైనాకు అంత సీన్ లేదు అని చెప్పి నిన్న ఇవాళ కూడా సెల్లింగ్ అంట అక్కడ. ఓకే, అంటే చైనాలో ఎవడో ఇన్వెస్ట్ చేయడంట లాంగ్ టర్మ్కి, ఏదో అలాగా మొక్కుబడికి కొని అమ్మేస్తారంట. సో ఇక్కడ ఇవాళ 8th డేటా చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, డిఏఎస్ చూసారా, 19,000 crore కొన్నారు ఇవాళ, సెల్ 12,000 crores. ఆ పైన చిల్లర తీసాను. ఎఫ్ఐఎస్ చూడండి, నిన్నటికి ఇవాళకి డిఫరెన్స్ చూడండి ఫ్రెండ్స్. ఎఫ్ఐఎస్ నిన్న 22,000 crores, 23, సారీ ఇది బై వాల్యూ. ఇవాళ సెల్ నిన్న 23 అయితే ఇవాళ 20,000 crores, అంటే 3,000 crores ఇవాళ తగ్గింది. కానీ సెల్లింగ్ అనేది వచ్చింది. ఆ సెల్లింగ్ని డిఏఎస్ ఫిల్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఎఫ్ఐఎస్ 14,700 crores కూడా కొన్నారు. ఇది కనుక ఇంకా తక్కువ ఉండుంటే ఇవాళ కూడా మార్కెట్ పడి ఉండేది. కానీ ఇవాళ 14,744 crores. సో ఆబ్వియస్గా సో -5,000, ఇక్కడ +7,000. సో ఆల్మోస్ట్ రఫ్లీ 1,300 crores దాకా బయింగ్ జరిగింది సిస్టంలో. ఓకే, ఇది అఫీషియల్గా. సో ఇప్పుడు ద ఓన్లీ థింగ్, ఇంకా ప్రిడిక్షన్స్ ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఓకేనా, మనం చెప్పింది వర్కౌట్ అయింది, నాకు నేనే ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. బట్ అది అయిపోయింది ఇంకా. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ ఫ్లాట్ ఓపెనింగ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఫ్లాట్ ఎందుకు అవ్వాలంటే, ఒకటి గ్యాప్ డౌన్ అయితే మంచిది, గ్యాప్ డౌన్ అవ్వకపోతే ఫ్లాట్ ఓపెనింగ్ అవ్వాలి, కానీ గ్యాప్ అప్ అవ్వకూడదు. ఎందుకంటే గ్యాప్ అప్ అయితే ఫ్రెండ్స్ రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, ఇవాళ మార్కెట్స్ క్లోజింగ్ యుఎస్ మార్కెట్స్ బాగా పాజిటివ్లో క్లోజ్ అయిపోయి క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ పడిపోయింది అనుకుందాం, $80 నుంచి సంథింగ్ లైక్ $2-3, $4 పడిపోయింది ఆల్ ఆఫ్ ఎ సడన్. సో 200-300 పాయింట్స్ పడింది అనుకోండి ఈ క్రూడ్ ఆయిల్, ఆటోమేటిక్గా
రేపు బౌన్స్ వచ్చేస్తుంది. బౌన్స్ అంటే గ్యాప్ అప్ వచ్చేస్తుంది. అంటే మార్నింగే బ్యాంక్ నిఫ్టీ 51,400 51,500లోనో, అట్ ద సేమ్ టైం నిఫ్టీ 150 నుంచి 200 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అవుద్ది. అది సెల్ ఆఫ్ రావడం నాకు ఇష్టం లేదనమాట. ఓకే, అంటే దానివల్ల ఏమవుద్దంటే ట్రెండ్ స్ట్రాంగ్గా ఉండదు ఫ్రెండ్స్. ఓకే, అంటే ఆవిడ మళ్ళీ మనం వెయిట్ చేసి తీసుకోవాల్సిన ప్రాబ్లం ఉంటుంది కాల్స్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి కొంచెం కిందకి వెళ్ళి కరెక్షన్ వచ్చి మళ్ళీ మూమెంట్ స్టార్ట్ అయితే ఫ్రెండ్స్, రేపు మట్టికి ఏంటి తెలిసి ఎక్స్పాన్షన్ అంటారు. అంటే రేపు ఎక్స్పాన్షన్ ఇదిగోండి, ఇది ఇక్కడ మెయిన్ బేర్ ఉన్నాడు కదా, ఈ బేర్ గార్డ్ని ట్రై చేస్తారు తీసేయడానికి. ఇక్కడ చాలామంది కాసుకొని కూర్చున్నారనమాట ఈ ఏరియాలో ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఈ ఏరియా నేను చెప్పిన ఏరియా మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రేపు ఈ ఏరియాని గట్టిగా నొక్కడానికి ట్రై చేస్తారు బుల్స్. ఓకే, ఎప్పుడు రేపు ఫ్లాట్ ఓపెనింగ్ కానీ గ్యాప్ డౌన్ అయితే లక్ ఏంటంటే మళ్ళీ పైకి గ్యాప్ ఫిల్ చేసి లాగేస్తాడు పైకి. వెరీ వెరీ గుడ్ ఫర్ మార్కెట్ ట్రెండ్ అండ్ ఎవ్రీథింగ్ స్ట్రెంత్కి. గ్యాప్ అప్ అయితే మట్టికి ఆ కిందకు వచ్చి గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తాడా అనేది డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అదొక్కటి మట్టి గుర్తుపెట్టుకోండి. అంటే గ్యాప్ అప్ పై 51,400 అంటే ఇక్కడ రాస్తాను బెటర్, 51,400 నుంచి 500 వరకు కనుక మధ్యలో రేపు ఓపెన్ అయితే బ్యాంక్ నిఫ్టీ, అది కొంచెం మార్కెట్కి స్ట్రాటజిక్గా కానీ లాజికల్గా కానీ వర్కౌట్ అవ్వని ఏరియా అనమాట. అంటే సెల్లింగ్ వస్తుంది. కానీ ఆ సెల్లింగ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వస్తే ఒకసారి బౌన్స్ ఇచ్చి కిందకి ఇలా కొడతారు. అది మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తుంది అనేది మనకు తెలియదు. అంటే ఇంకొక న్యూస్ తీసుకురావచ్చు, ఏదైనా తీసుకురావచ్చు, కింద కొట్టేయచ్చు. ఓకేనా, అది ఇంకా వేరే స్టోరీ అనమాట. అంటే స్టోరీ అంటే దానికి ప్రిపేర్ అయిపోయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇవాల్టి లాస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్ని కనుక కొట్టేస్తే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ కిందకి తీసుకెళ్ళిపోతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, అసలు ఇంకా ఉండకూడదు. ఆబ్వియస్గా బయింగ్లో ఉండకూడదు, ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఎందుకంటే కిందకి లాగాడు అంటే స్ట్రెచ్ ఉంటుంది. స్ట్రెచ్ అంటే మీకు చూపించాను కదా, 49,800 గుర్తుపెట్టుకోండి, 49,800కి వెళ్ళిపోతారు బ్యాంక్ నిఫ్టీ. కానీ 99% కాదు, 100% రాదనుకుంటున్నాను. లక్కీగా ఓకే గ్యాప్ అప్ అవ్వకుండా ఫ్లాట్ ఓపెనింగ్ అయిందనుకోండి రేపు. సో దెన్ ఓకే, ఫర్ ఆబ్వియస్ రీజన్స్ మార్కెట్ సస్టైన్ అయ్యి ఒక్కసారి ఈ ఏరియా ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడి నుంచి కదా ఎవడో సెల్లింగ్ చేసింది, ఈ బ్లాక్ డీల్ అయ్యో కొట్టారు ఇక్కడ వీళ్ళు. ఓకేనా, బ్యాంక్స్లోనో లేకపోతే వాట్ ఎవర్ బ్యాంక్స్లోనే కొట్టారు ఇది. సో మన కమ్యూనిటీలో కూడా ఎవరో కామెంట్ చేశారు యాక్చువల్గా, సో బ్లాక్ డీల్స్ అయినాయి అని చెప్పి. సో ఈ బ్లాక్ డీల్స్ ఏరియాస్ గనక సింపుల్గా గనక కొడితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్ సైడ్ ఇదిగోండి ఈ ఏరియా. సో సివియర్ బయింగ్ వస్తుంది ఫ్రెండ్స్. షార్ట్ కవరింగ్ అందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏంటి ఇది బ్యాంక్ నిఫ్టీ 1,200 పాయింట్స్ 1,300 పాయింట్స్ మూమెంట్ ఏంటి అనుకుంటారనమాట. కానీ అన్ని స్క్వీజ్ చేసినప్పుడు షార్ట్స్ లాస్ట్ 3 డేస్లో నొక్కేశారు కదా, మరి లేపరా, ఆబ్వియస్గా లేపుతారు, నో డౌట్. కానీ ఈ ఏరియాకి వచ్చేటప్పటికి స్లో అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ బేర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఈ ఏరియాలో. ఏ ఏరియాలో అది 52,100 నుంచి 52,300 వరకు సివియర్గా షార్ట్స్ ఉన్నాయి అక్కడ మళ్ళీ సిస్టంలో. ఆ షార్ట్స్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అంటే కరెక్షన్ మళ్ళీ వస్తుంది, నో డౌట్. ఓకే, సో ఈ జోన్ కనుక మిస్ అవ్వకుండా ఉన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, మనము ఇంకొక ఈ వీక్లో చూడొచ్చు, నెక్స్ట్ వీక్లో మళ్ళీ మనం మార్కెట్ని అట్లీస్ట్ 53,800 వరకు 54,000 వరకు మళ్ళీ చూడటానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో ఇది నా వ్యూ అనమాట. మోస్ట్లీ ఇలాగే జరుగుతుందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూ అయిపోయింది. ఓకే, యుఎస్ జాబ్ డేటా అయిపోయింది, క్రూడ్ ఆయిల్ డేటా అయిపోయింది, ఇంక పెరుగుతుంది తగ్గుతుంది. మన ఇండియన్ ఎలక్షన్స్ అయిపోయినవి. ఓకేనా, ఇంకా హర్యానాను కొట్టేశారు, వాళ్ళేమో అది నెగ్గినట్టున్నారు కదా, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో ఇంకా
ఇంకేమున్నాయి, ఇంకేం లేవు. ఓన్లీ యుఎస్ ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నాయి, ఫెడ్ కట్స్ ఒకటి ఉన్నాయి. ఓకే, సో సో అదే ఒక ఇంపాక్ట్ ఉండొచ్చు. ఓకే, సో నా వ్యూ ఇది ఫ్రెండ్స్. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఇంట్రాడే, కానీ పొజిషనల్గా మట్టుకు అసలు తీసుకోవద్దు, ఇంట్రాడేలోనే క్లోజ్ చేసుకోవడం బెటర్ పొజిషన్స్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ వాట్ మై వ్యూ ఈజ్. అండ్ నెక్స్ట్ మన నిఫ్టీకి వద్దాం. ఓకే, యాక్చువల్గా అయితే చాలా పెద్ద కరెక్షన్స్ ఉన్నాయి, కానీ చిన్న చిన్న కరెక్షన్స్కి కంగారు పడిపోతున్నారు మొత్తం అందరూ. ఓకే, సో ఇది చూద్దాం. ఇది 1500 పాయింట్స్ కొట్టాడు, కానీ ఇది మనం యాక్చువల్గా ఎప్పటి నుంచో డిస్కస్ చేసుకుంటున్నాం. మనం అనుకున్నది జరిగినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాల్సింది మానేసి కరెక్షన్ వచ్చిందో అనుకుంటే ఎలాగా ఇది. సో చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 300 ప్లస్ అదో 1560 పాయింట్స్ ఫ్రెండ్స్. నేను 1000 డ్రాప్ అనుకున్నాను, ఇంకొక 500 కొట్టాడు కిందకి. ఓకే, ఇదిగోండి, యాక్చువల్గా టెక్నికల్ అనాలిసిస్లో పాయింట్ ఏంటంటే, అంటే మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు. యాక్చువల్గా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఓకే, ఇదేం బ్రహ్మ విద్య కాదు కదా. ఇక్కడ నుంచి ఒకటి డ్రా చేసుకున్నారు కదా. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇది 15 మినిట్స్ అనుకుంటా. 15 మినిట్స్ వేస్ట్, కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్ అయితే బెటర్. ఇది డైలీ. సో ఇప్పుడు డైలీలో వీడు చూసారా, ఇప్పుడు బుల్లిష్ ఎంగల్ఫింగ్, ఓకేనా, ఇంకోటి ఏదో ఉంటుంది అబ్బా, బుల్లిష్ హరామీ అనుకుంటా. ఓకే, సో ఆ క్యాండిల్ అనుకుంటున్నాను నేను ఇది. ఓకే, ఎంగల్ఫింగ్ అంటే కంప్లీట్గా లెఫ్ట్ క్యాండిల్ని క్లోజ్ చేసేస్తాడు కాబట్టి ఎంగల్ఫింగ్ కాదు, హరామీ అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ. ఇది ఉంది కదా. సో ఇప్పుడు ఈ జోన్లోంచి క్యాండిల్ కనుక, ఓకే, సో యా, నెక్స్ట్ క్యాండిల్ ఫ్రెండ్స్ రేపు ఎక్స్పెక్ట్ చేయాల్సింది మనందరం. ఇక్కడే కదా ఓపెన్ అయ్యింది, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇదిగో ఇలా వెళ్ళాలన్నమాట, ఇలా క్లోజ్ అవ్వాలి. విక్కులు ఉన్నా పర్వాలా, విక్కులు అంటే ఏంలా, అటు ఇటు చిన్న చిన్న విక్కులు ఉంటాయి, ఇదిగో ఇలాగా. ఓకేనా, కింద మట్టికి విక్ చిన్నది ఉండటం బెటర్, పెద్ద విక్ ఉంటే ప్రైస్ ఇలా వస్తే ఓకే. కానీ ఒకవేళ మార్కెట్ రేపు పొద్దున్న కిందకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అని చెప్పాను కదా, గ్యాప్ డౌన్ కానీ ఏదైనా అయితే ఇక్కడ వరకు వస్తాడు, రీటెస్ట్ చేసుకుంటాడు ఒకసారి. బట్ ఇలా కనుక క్లోజ్ అయితే ఫ్రెండ్స్, దట్స్ ఏ గుడ్ థింగ్ అనమాట. సో తర్వాత నేను ఏదో డ్రా చేసుకుంటున్నాను, కానీ అంటే ఇంకో రోజు ఏదన్నా సంథింగ్ లైక్ చిన్న బేర్ రావచ్చు. ఓకే, మళ్ళీ ఇంకొక బుల్ వస్తాడు. సో ఇలాగా ఒక ప్యాటర్న్ అనేది ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనందరం కూడా ఇక్కడ ఒక గ్యాప్ ఉంది, ఆడు ఎందుకు వదిలాడో అర్థం అవ్వట్లేదు. ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ గ్యాప్ ఫిల్ చేస్తాడు ఫ్రెండ్స్, రావాల్సిందే తప్పదు. ఓకే, ఇక్కడ గ్యాప్కి నేను అన్నట్టు ఈ వీక్లో అయితే రేపు వెన్స్డే కదా, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో మనకి ఇంకా 3 క్యాండిల్స్ ఉన్నాయి, డైలీ క్యాండిల్స్. మూడిట్లో ఇది ఫిల్ చేసేస్తాడేమో చూద్దాం. ఇది ఎక్కడి వరకు ఉంది, రఫ్లీ 25,750-800కి ఉంది. ఓకే, ఇది. సో అయితే ఫ్రైడేకి ఫిల్ చేయాలి, లేదు అంటే రేపు కాకుండా థర్స్డే ఎక్స్పైరీ ఉంది కదా నిఫ్టీ. ఓకే, సో ఆ రోజు కూడా ఫిల్ చేయొచ్చు. సో నేను ఇది రఫ్గా గీసాను డ్రా. దీన్ని మనం రివర్స్లో కూడా ప్యానిక్ అవ్వడానికి కూడా గీసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. ఇదిగోండి, రేపు ఇలా కాకుండా ఇక్కడే ఇలా పడింది అనుకుందాం, ఇంకోటి పెద్దది. ఓకే, సో అంటే ఇంకొక ఈవేళ అంతలో క్లోజ్ అయ్యాడు 25,013 కదా. రేపు ఇంకొక 500 వద్దులే, 400 కానీ 300 పాయింట్స్ కిందకు వచ్చాడు అనుకుందాం. సో 24,400, 24,500, 24,600 ఉంటుంది క్లోజింగ్. సో అలా అవ్వచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్యాండిల్ ఇలాగా బేర్స్ గుర్తుపెట్టుకోండి. ఇలా గీసేస్తున్నానని కాదు, యాక్చువల్గా సెల్లింగ్ ఇలాగే ఇంటెన్సివ్గానే ఉంటుంది. అదేవిధంగా కొడతాం ఇలాగే ఉంటుంది, గట్టిగా వస్తారు. అల్టిమేట్గా ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంటాడు మళ్ళీ ఈ 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర. ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయండి, కంగారు పడిపోకుండా. ఇలా వచ్చి టేర్ చేసుకుని ఇక్కడ ఒక పెద్ద విక్ వేస్తాడనమాట. ఓకేనా, ఇలా పెట్టి అప్పుడు అక్కడి నుంచి మార్కెట్ అనేది మళ్ళీ ఇలా వస్తూ ఉంటుంది. అదేంది కదా, మధ్యలో రెడ్ కూడా ఉంటుంది, నేను జస్ట్ లైక్ డ్రా చేస్తున్నాను అంతే. సో ఈ పార్ట్లో మొత్తం ఎవడెవడైతే భయంగా ఉండి
ఉంటారో ఈ ఏరియాలో మొత్తం వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడే మనము ఇప్పుడు ప్యానిక్లో ఉన్నాం కదా అందరం, ఈ ఏరియాలోనే మనం ప్యానిక్లో ఉన్నాం. మరి ఇంకా ఎంత ఉంది? ఈ 25,000 నుంచి ఇంకో 1,500 పాయింట్స్ ఉంది ఆల్మోస్ట్ కదా, 23,000 వరకు. మీరే చూడండి. సో మనం వరస్ట్కి కనుక ప్రిపేర్ అయిపోయాం అనుకోండి, అంటే 23,500 అనుకుందాం, కిందకు వచ్చాడు 23,200 వరకు. ప్రిపేర్ అయ్యి రెడీగా క్యాష్ కనుక పెట్టుకుని ఉంచుకుంటే ముందుగా అన్ని ఏరియాల్లో పెట్టేసుకోకుండా, ఇదిగోండి ఇక్కడ కనుక వెయిట్ చేసుకుని ఉంచుకుంటే ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా. సో అందుగురించే మొత్తం కూడా ఏదో మనకు తెలిసినట్టు, ఇప్పుడు నేను ఏదో చెప్తున్నట్టు ఇక్కడ డిప్లాయ్ చేసేసుకోకుండా, లేదా ఇంట్రాడేకి నో ప్రాబ్లం, ఇంట్రాడేలో స్టాప్ లాస్లు పెట్టుకుని ఎప్పటికెప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్ అనుకునేవాడు మట్టుకి ఒక 10% సాలిడ్గా 15% కరెక్షన్ వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేసుకోవాలి. మార్కెట్ ఇక్కడ బాటమ్ అవుట్ అవుద్దని ఎవడో చెప్తారు కదా, ఎవడో ఫేక్ చేసేవాడు చెప్తాడు తప్ప బాటమ్ అవుట్ అయిపోయింది అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. అలాగే టాప్ అవుట్ అయిపోయింది అనేది ఇంపాసిబుల్, ఎవరికి తెలియదు ఎక్సెప్ట్ గాడ్. అలాగే ఎవడైతే ఫేక్ చేస్తాడో వాళ్ళిద్దరికీ తెలుసు. ఓకే, సో ఈ ఫాల్ అనేది 26,214 నుంచి 10% అంటే 2,600 కదా. 2,600 అంటే మీకు రఫ్లీ 24,000, 23,600 అంతే ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 10%. సో 15% కొడితే మట్టుకి 22,900కి లేదా 23,000కి వస్తాడు ఫ్రెండ్స్. ఓకే, ఇది మైండ్లో పెట్టుకుని ఉంచుకోండి. ఓకేనా, నేను ఊరికనే చెప్పట్లేదు, ఇది మైండ్లో పెట్టుకుని ఉంచుకోండి. ఇది ఖచ్చితంగా ఉపయోగపడుద్ది వచ్చే రోజుల్లో. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నిఫ్టీ ప్రస్తుతానికి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది. రేపు మార్కెట్లు మనం ఖచ్చితంగా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గ్యాప్ అప్లు అయితే మట్టుకు అక్కడి నుంచి తీసుకోవద్దు. మళ్ళీ ఒక చిన్న కరెక్షన్ వచ్చి ఫిల్ చేసిన తర్వాత తీసుకోవాలి తప్ప గ్యాప్ అప్ అయితే వద్దు. ఫ్లాట్ ఓపెనింగ్ కానీ గ్యాప్ డౌన్ అయితే మట్టుకి మనకు జాక్పాటే రేపు మళ్ళీ మనము తీసుకోవచ్చు అనమాట. ఓకే, అండ్ స్టాక్ స్పెసిఫిక్నే నేను అసలు మర్చిపోయాను, టైం సరిపోవట్లా, చేద్దాం అనుకుంటే. సో కుదిరితే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకొకటి. ఓకే, థ్యాంక్ యూ.